కాస్తంత వాన పడితే చాలు హైదరాబాద్లో రోడ్లు జలమయమవుతాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. మ్యాన్ హోల్స్ తెరుచుకుంటాయి. వాహనదారుల్ని మింగేస్తాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు? పాలకులకు ఇవేమీ పట్టవా? సిటీ పెరుగుతున్నా వసతులు పెరగడం లేదా? ట్రాఫిక్ అడ్వైజరీలతో సరిపెట్టేస్తారా? జనం గోడు పట్టించుకోరా? అసలు లోపం ఎక్కడుంది? జనం తిరగబడే వరకు సర్కార్ వైఖరిలో మార్పు రాదా? ఎందుకు సిటీలో సౌకర్యాల కల్పనకు ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇదే విషయంపై వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అందర్ సత్యం గారు. సత్యం గారు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నిజంగా ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం. ఈసారి అసలు ఎల్నినో కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఇలా ఉంటే ప్రతిసారి ఇలాంటి సంఘటనలు ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. ఎక్కడా కూడా పటిష్ట చర్యలు అయితే తీసుకోవట్లేదు. సో అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది? ఫస్ట్ స్ట్రక్చరల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమస్యలు వచ్చినాక అడాహక పరిష్కరించేటువంటి అంశాలు ఉన్నాయి. శాశ్వతంగా పరిష్కారం చేయాల్సినటువంటి విషయాలు పట్టించుకోపోవడం, లేదా సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవడం, లేదా ఎక్స్పర్ట్స్ రికమెండేషన్స్ అమలు చేయకపోవడం, వీటి వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలం ఈ పునరావృతం అవుతున్నాయి. అలా పునరావృతమైనటువంటి సమస్య వర్షాకాలంలో 10-15 రోజులు అయిపోగానే మళ్ళీ సంవత్సరం అంతా ఆ సమస్య ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వవు. కానీ శాశ్వతంగా పరిష్కరించాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఆలోచించుకుంటూ ఉండటమే ఇవాళ అనర్థానికి కారణం. వాస్తవానికి ఈ 100 ఏళ్లలో 1908లో పెద్ద ఎత్తున మూసి వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది. అప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. 15,000 మంది చనిపోయారు. దరిదాపు హైదరాబాదు పూర్తిగా ధ్వంసం అయింది. అప్పటి నుంచి ఏదో ఒక చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్లాన్స్ 20 లక్షలు 30 లక్షల మంది ఉన్నటువంటి సమయంలో అమలు చేసినటువంటి ప్లాన్స్ ఇవాళ 1,20 లక్షల మంది వచ్చిన తర్వాత కూడా అదే ప్లాన్స్ అమలు చేయాలంటే సాధ్యం కావట్లేదు. కొత్తగా నిర్మించినటువంటి సిటీలు, ఉదాహరణకు అహ్మదాబాద్ వదిలేసి గాంధీనగర్, లేదా గౌహతిని వదిలేసి దిబ్రూగఢ్ అస్సాంలో, ఇటువంటి అనేకమైనటువంటి కొత్త సిటీలు నిర్మించుకున్నప్పటికీ వాటికి కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ప్లాన్డ్ సిటీ దీనికి మార్గం. వీటి కోసం హైదరాబాద్లో గతంలో అనేక కమిటీలు వేశారు. జేఎన్టీ కమిటీ వేశారు, ఇంకా ఇతర కమిటీలు వేశారు. వేసినప్పటికీ వాళ్ళు రికమెండేషన్ చేశారు, వాళ్ళు ఎస్టిమేషన్ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పటికీ బహుశా అప్పటి ఎస్టిమేషన్కి ఇప్పటికీ 5 రెట్లు పెరుగుద్ది మళ్ళీ వేయాలంటే. ఏదేమైనా ఏ కమిటీ వేసినా, ఏ ఎస్టిమేషన్ ఇచ్చినా వాటిని కంప్లీట్గా అమలు జరిపినటువంటి ఉదాహరణలు లేవు. దాంతో హైదరాబాద్లో ఇప్పుడున్నటువంటి సమస్యలు పునరావృతం అవుతూ ఉన్నాయి. తర్వాత మరొక ముఖ్య అంశం ఏమిటంటే, దీనికి కరప్షన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య సృష్టించింది. ఎందుకంటే ఇళ్ళని పర్మిషన్స్ కానీ, లేదా వెంచర్స్ వేసేటప్పుడు పర్మిషన్స్ కానీ, గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ, లేదా ఇతర శాఖల పర్మిషన్స్ కానీ అవలీగా తీసుకొని వెంచర్లు వేశారు. ఇప్పుడు గట్టిగా వర్షాలు వస్తే ఇవన్నీ కూడా సబ్మెర్జ్ అవుతున్నాయి. వంపులలో ఉన్నటువంటి కాలనీస్ మొత్తం మెర్జ్ అయిపోతున్నాయి. వరదల్లో మెర్జ్ కావడంతో అది పెద్ద సమస్యగా అవుపడుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి పర్మిషన్స్ గత దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇప్పుడు ఈ తరం శిక్షించబడుతుంది. ఇటువంటి పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ ఎదుర్కొంటా ఉంది. మనం ఎన్ని ప్రయత్నాలు చరిత్ర చూస్తే హైదరాబాద్లో దరిదాపు 3,200 మంది 200 చెరువులు ఉన్నాయని ఒక అంచనా ఉంది. ఇంకా వేలల్లో కూడా చెరువులు ఉన్నాయన్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ గొలుసు కట్టి చెరువులన్నీ కూడా ఇవాళ మొత్తాన్ని ఆక్రమించేశారు, నాలాలు ఆక్రమించేశారు. వరదలు వస్తే వరదలు ఆ కాలనీల మధ్య, జనం మధ్య ఉండేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి సమస్య ప్రతి సంవత్సరం హైదరాబాద్ ఎదుర్కొంటూనే ఉంటుంది. సత్యం గారు, మరి ఇప్పుడు చూస్తే హైడ్రాని ఎందుకే కదా తీసుకొచ్చింది? సో హైడ్రా వల్ల ఇప్పుడు ఈ చెరువుల పూడికతీతలు ఇవన్నీ కూడా ఒక ప్రక్షాళన అయితే జరిగే అవకాశం ఉందా? హైడ్రా మంచి నిర్ణయం. ఎందుకు మంచి నిర్ణయం అంటే, వాస్తవానికి ఇప్పుడు హైడ్రా సరిచేసే సమస్యలన్నీ కూడా గతంలో అవినీతి సందర్భంగా ఏర్పడినటువంటి సృష్టి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సరిగా వ్యవహరించకుండా పర్మిషన్లు ఇచ్చారు. రెవెన్యూ శాఖ సరిగా వ్యవహరించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వెంచర్లకు అనుమతులు ఇచ్చారు. అట్లాగే ఇతర వ్యవస్థలన్నీ కూడా అవినీతి పరమై ఇటువంటి పర్మిషన్లు ఇస్తే ఇప్పుడు వాటిని సరిచేయటానికి ఒక వేదిక అంటూ లేదు. ప్రజలు బజార్లు ఆక్రమించారు, నాలాలు ఆక్రమించారు, చెరువులు ఆక్రమించారు.
వాటి మీద ప్రజలు ఎవరికి చెప్పాలో తెలియదు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఒక వేదిక లభించింది. హైడ్రాకు కంప్లైంట్ చేస్తున్నారు, మా బజార్ ఆక్రమించారు, లేదా మా వెంచర్ ఆక్రమించారు, లేదా మా నాలాన్ని ఆక్రమించారు, లేదా అనఫిషియల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి హైడ్రా దగ్గరికి పోయేందుకు ఒక వేదిక దొరికింది. కాబట్టి ఇవాళ హైడ్రా తప్పుల్ని నిర్ణయించేటప్పుడు తప్పులు ఉండొచ్చుగాక, కానీ ఒప్పులు సరిచేసేందుకు ఒక వేదిక దొరికింది. ఈ వేదికను ఇలాగే కొనసాగిస్తే ఇంకా అనేక సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. ఇప్పుడు వాస్తవానికి సరిదిద్దే పనిలో హైడ్రా ఉంది, సరిదిద్దేందుకు హైడ్రా ఉన్నది. కాబట్టి ఆ సరిదిద్దే విషయాల్లో దరిదాపు ఇప్పుడు ఒక 3,400 ఎకరాలు 1,00,00,000 కోట్ల విలువైనటువంటిది విడిపించారు. అయినా ఆరోపణలు వస్తున్నాయి, హైడ్రా మీద రావట్లే. హైడ్రా నడిపించేటువంటి ప్రభుత్వాలు దీన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలకు ఇంకా రుజువులు లేవు. కానీ ఏదేమైనా ఇటువంటి వేదిక ఒకటి సృష్టించడం అనేటువంటిది ప్రభుత్వానికి వచ్చిన మంచి ఆలోచన. తర్వాత హైడ్రా కూడా ప్రారంభంలో కొంత అగ్రెసివ్గా వ్యవహరించింది. అలా అగ్రెసివ్నెస్ ఎప్పుడు కూడా శత్రువులను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అటువంటి అగ్రెసివ్గా పోయినటువంటి దాన్ని వెనకకు తగ్గింది అనుకోండి. కానీ ఇప్పుడైతే మొత్తం మీద నాలా సమస్యలు పరిష్కరించడం లేదా మిగతా అన్నిటి కూడా ఒక హైడ్రానే బాధ్యత కాదు. అది జిహెచ్ఎంసీకి బాధ్యత ఉంది, హెచ్ఎండికి బాధ్యత ఉంది, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కలిస్తే హైదరాబాద్. కాబట్టి ఈ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తే కొంతమేరకు కొంతైనా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి వరదలు వస్తే ప్రకృతి బీభత్సం జరిగితే ఒక్క హైడ్రానే కాదు, ప్రజలు కూడా రంగంలో దిగి ప్రజలు కూడా సర్వీస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాలి తప్ప ఒక ఇన్స్టిట్యూషన్దే బాధ్యత అనేటువంటి పరిస్థితి పరిష్కరించజాలదు. స్పెషల్ డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. అడ్మిషన్స్ దొరికింది ఫారిన్ లో డబుల్ స్వీట్ కేం లోట్లేదు గాని ఎంతో డబ్బు కావాలి. ట్రావెలింగ్, బోర్డింగ్, ఫీజ్. దానికి బంగారాన్ని తాకట్టు పెడితే సరిపోతుంది. మరి ఇంకేంటి సమస్య? తాకట్టు పెట్టడం కన్నా బంగారాన్ని అమ్మేయడమే మంచిది కదా. తాకట్టు పెడితే టెన్షన్ తగ్గొచ్చేమో గానీ మిగిలిన టెన్షన్లు పెరుగుతాయి. ఎక్కడ కొన్న బంగారం అయినా మన జోయాలుకాస్ లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడం అయినా కొనడం అయినా మన జోయాలుకాసే బెస్ట్. వెల్కమ్ బ్యాక్. వాతావరణ పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యం గారు ఉన్నారు. సత్యం గారు, ఇప్పుడు టెక్నాలజీ చూస్తే చాలా డెవలప్ అవుతుంది, కానీ ఇంత డెవలప్ అవుతున్నా కూడా ఎందుకు ఒక పటిష్ట చర్యలు కానీ ఒక మార్పు కానీ తీసుకురాలేకపోతున్నాం? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్షం మీద అనటమే తప్పించి ఇది ఒక రాజకీయ అస్త్రంగా మారటానికే పనికొస్తుంది తప్పించి నిజంగా ఒక పటిష్టమైన చర్యలు ఎందుకు రావడం లేదంటారు? ఇప్పుడు ఒక చర్య, ఒక రియాక్షన్ లేదా ఒక ఇన్సిడెంట్, వరదలు అకస్మాత్తుగా వస్తాయి. వరదలు వస్తున్నాయి, ఐఎండి ఏదో కొంత ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. కానీ ఇన్ఫర్మేషనే కానీ దాన్ని నిరోధించలేదు ఆ శాఖ. అట్లాగే ఎవరి వల్ల నిరోధించడం సాధ్యం కాదు. వచ్చిన తర్వాత పరిష్కరించడమే మార్గం. కాబట్టి పరిష్కరించడానికి కావలసినటువంటి అప్పటికప్పుడు తీసుకున్న చర్యలు పక్కకు పెడితే దీర్ఘకాలికంగా ప్లాన్డ్గా ఒక సిటీని తయారు చేయడం అవసరం. అటువంటి ప్లాన్డ్కు మరి శాశ్వత పరిష్కారాలు అవసరం. ఉదాహరణకి వాళ్ళ నాలాలు ఆక్రమించి ఉన్నారు. వరదలు వచ్చినప్పుడే నాలాలో నిన్న ఒకళ్ళు కొట్టుకుపోయారు. ఈ నాలాలు కొట్టుకుపోయినప్పుడు, నాలాలలో మునిగిపోయినప్పుడు నాలాల సమస్య వస్తుంది తప్ప మిగతా సమయంలో ఆ నాలాల గురించి చర్చించే నాదులే ఉండడు. కాబట్టి రోడ్లైన అంతే, ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ దరిదాపు సోషల్ ట్రాన్స్పోర్ట్కు ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంది. రోజుకు ఒక ఇంట్లో 5 సభ్యులు ఉంటే 5 కార్లు ఉన్నాయి. ఈ పరిస్థితి వాళ్ళ కొనసాగుతుంది. లక్షల కొద్ది కార్ల సంఖ్య పెరుగుతుంది, వెహికల్స్ సంఖ్య పెరుగుతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆ స్థాయిలో విస్తరించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ విస్తరించందే
క్రైసిస్లో మేనేజ్ చేయటం కష్టం. ఇప్పుడు ఉదాహరణకు లేటెస్ట్గా డెవలప్ అయినటువంటి సైబర్ సిటీలో కూడా వరదలు వస్తే లేదా వర్షం వస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడతా ఉంది. కాబట్టి దీనికి ఇప్పుడు అనేకమైనటువంటి రోడ్స్ వచ్చాయి, అనేకమైనటువంటి బ్రిడ్జెస్ వచ్చాయి, అనేకమైనటువంటి వచ్చిన రిలేటివ్ గ్రోత్ ఎక్కువ ఉంది. దీనికి కారణం ఏంటంటే హైదరాబాద్ న్యాచురల్ గ్రోతే కాకుండా రూరల్ నుంచి టౌన్స్ నుంచి మైగ్రేషన్ శరవేగంగా పెరుగుతుంది. ఈ గ్రామాలు అభివృద్ధి లేదా గ్రామాల్లో వృత్తులు లేదా గ్రామాల్లో సెల్ఫ్ సస్టెన్సీ దెబ్బతిన్నది. అక్కడ పని లేకుండా అందరూ కూడా హైదరాబాద్ వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ ఫెసిలిటీస్ లేక వైద్యం కానీ విద్య కానీ ఇటువంటి కొరకు హైదరాబాద్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విలేజెస్ నుంచి మిడిల్ క్లాస్ టౌన్స్ నుంచి కూడా శరవేగంగా ఇవాళ మైగ్రేషన్ అవుతా ఉన్నారు. దీంతో ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఆ స్థాయిలో అభివృద్ధి కావట్లేదు. కాబట్టి ఇవాళ ఈ వరదల సమస్య ఎదుర్కొంటా ఉన్నాం. తర్వాత వీటితో పాటు ఇంకా శాశ్వతంగా పొల్యూషన్ ఉంది. పొల్యూషన్ విషయంలో ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకున్న పరిష్కరించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళగా చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా శాశ్వత అభివృద్ధి కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవైలబుల్ లేక ఇటువంటి పరిస్థితి పోస్ట్ పోన్ అవుతా ఉంది. పోస్ట్ పోన్ అవుతుంటే ఈ పరిస్థితి ఎదురవుతుంది. అంతేకాదు ఇవాళ తాత్కాలికంగా ఇవాళ వరదలు వస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు రంగంలో దిగటానికి సరిపోయిన పర్సన్స్ కూడా ఉండాలి. అది కూడా తక్కువే. ఇప్పుడు హైదరాబాద్లో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 22,000 మంది పనిచేస్తున్నారు. కానీ అందులో 4,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, మిగతా 18,000 మంది కూడా తాత్కాలికంగా నియమించుకున్నటువంటి సిబ్బంది. వీళ్ళకు జీతాలే సరిగా ఇవ్వరు. ఇస్తే మధ్యన ఏజెన్సీలు ఒక పావుభాగం కాజేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్న కమిట్మెంటే ఉంది, ప్రభుత్వానికి ఉన్న అకౌంటబిలిటీ ఉంది. వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు మానిటరింగ్ చేయలేరు. తాత్కాలిక ఉద్యోగులను 24 గంటలు పనిచేయని అడగటానికి మొహమాటం వస్తుంది. ఇటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఒక ఎకనమిస్టు ప్రభాత్ పట్నాయక్ ఒక అంచనా ప్రకారం 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలి అర్బన్లో, మున్సిపాలిటీస్లోకి. 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే దీనికి సేఫ్ గార్డ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ దాన్ని వదిలేసి బజార్లు ఉడవండి లేక అని చెప్పేసి ఫోటోలు దిగి పత్రికలకు ఇస్తే ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ముందు శాశ్వత నియామకాలు, సరిపోను నియామకాలు, సరిపోను జీతాలు ఇవన్నీ ఉంటేనే పని జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మారాలంటే ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఎడల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా మారాలి. మారితేనే అప్పుడు సఫిషియన్సీగా పర్సనల్ ఉంటే అప్పుడు మాత్రమే ఈ ఇష్యూలు అద్దుకునే అవకాశం ఉంది. అప్పట్లకప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పోలీసులు ఒక 400 మంది, హైడ్రా నుంచి ఒక 200 మంది, మున్సిపల్ సిబ్బంది అంత కొంతమంది, ఇట్లా సమీకరణ దానికి ఒక సిస్టాన్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది శాశ్వత ప్రాతిపదిక మీద ఉండాలి. ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా మేనేజ్మెంట్ ఉంది. వర్షకాలం తప్ప మిగతా టైంలో పెద్దగా దానికి పనులు ఉండవు. దాంతో దాని మీద చిన్న చూపు ఉంటుంది. ఇంతమంది అవసరం లేదనిపిస్తుంది. కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం సంస్థను కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజల్లో కూడా ఎంతో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందా? కొంచెం పరిస్థితులకి తగ్గట్టుగా అవగాహన పెంచుకొని నడుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ గార్బేజ్ పిట్స్ వరకు గార్బేజ్ వెళ్ళట్లేదు. ఎంత ఎడ్యుకేట్ చేసినా మన ఇంట్లో చెత్త తీసి ఎదుటోళ్ళు ఇంటి ముందర వేస్తారు. బజార్లో ఉన్నటువంటి దాని మీద దోమలు, ఈగలు వచ్చి మన ఇంట్లోకి కూడా వస్తాయన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎక్కడ గార్బేజ్ అక్కడే కాలువల్లో పోస్తున్నారు, నాళల్లో పోస్తున్నారు. వర్షాకాలం వచ్చే వరకల్లా నాళాలు నిండిపోయి ఉంటాయి గార్బేజ్ తోటి. దాంతో అప్పట్లకప్పుడు దాన్ని క్లియర్ చేయటం సాధ్యం కావట్లేదు. అది ఇప్పుడు సాధ్యమైనంత వరకు హైదరాబాద్ మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తుంది. కార్పొరేషన్ బండ్లు పెట్టి పొడి చెత్త, తడి చెత్తని ప్రచారం చేస్తుంది. అయినా ప్రజలు ఇంకా అనుకున్నంత స్థాయిలో మోటివేట్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ప్రజలు ఎడ్యుకేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎడ్యుకేట్ కాకుండా కేవలం ప్రభుత్వోద్యోగులు లేకపోతే మన కోసం నియమించినటువంటి ఉద్యోగులు క్లియర్ చేస్తారనేది తప్పుడు అవగాహన. ప్రజలు మనకు కూడా బాధిస్తుంది అనుకున్నప్పుడే ఈ సమస్య తేలికగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మిగతా దేశాలని చూసినా, నగరాలని చూసుకున్నా అక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ని సమగ్రంగా ఎదుర్కొన్నవి ఉన్న ఈ సందర్భాలు. సో అలాంటి వాటి నుంచి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకుంటే మంచిది?
ఖచ్చితంగా ఇవాళ చైనా కానీ జపాన్లో కానీ ఇటువంటి పరిశుద్ధమైన నగరాలు ఉండటంలో ప్రఖ్యాతిగాంచినాయి. ఎందుకంటే ప్లాన్డ్ సిటీస్ డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. మన దగ్గర కూడా ఇప్పుడు మనకు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వస్తున్నటువంటి మైసూరు చూస్తే మైసూరులో ఎక్కడ మీకు చెత్త పడుతుంది, క్లీన్ ఉంటుంది. దరిదాపు దాని సైజు మన వరంగల్ విజయవాడ సైజు ఉండొచ్చు, కానీ ఎప్పుడు క్లీనే ఉంటుంది. తర్వాత పొల్యూషన్ లేదు. అందుకని దరిదాపు సౌత్ ఇండియాలో చాలామంది ఆ రెసిడెన్స్ కట్టుకోవాల్సిన వాళ్ళు పోయి మైసూరులో సెటిల్ అవుతున్నారు. అంటే అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఉంచుతున్నారు. చెట్ల పెంపకం కానీ లేదా నాలాలు కానీ రోడ్లు కానీ ఇదంతా కూడా కొంత డీసెంట్రలైజేషన్గా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఆ ప్రయత్నం చేస్తున్నప్పటికీ అసలైన హార్ట్ సిటీని ఈ సమస్యలు పరిష్కరించడంలో కొంత వెనకబాటు పడి ఉంటుంది. ఉదాహరణకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లు మంచిగా ఉన్నాయి అనుకుంటాం, కానీ వాటి మధ్య వచ్చినటువంటి కాలనీలకు ఈ సౌకర్యం లేదు. కాలనీలు ముందు మునిగిపోతాయి, సమస్య మళ్ళీ యథావిధిగా ఉంటుంది. కాబట్టి కాలనీలు కానీ లేకపోతే ఓకే, థ్యాంక్ యూ సచిన్ గారు. మీ విలువైన సూచనలు అందించారు. అసలు ఎలాంటి మార్పులు వస్తే ప్రస్తుత సిచ్యువేషన్లో ఒక పటిష్ట సమూల మార్పు వస్తే కానీ ఇటు ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఒక సమగ్ర మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. నమస్తే.